చూస్తూనే ఉండండి మన ప్రాంతం మన ఛానల్ News24. సందర్భం వచ్చినది. సైట్ విజిటింగ్ విధానాన్ని 50,000 కోట్ల రూపాయలు బకాయిలు సింగరేణి కార్మికులకు చెల్లించడానికి మీ ద్వారా సింగరేణి కాపాడుకోవాలి సార్. మీరు మేము పోతే మీరు పోయినట్టే అయితే జీతాలు ఇచ్చేటట్టు కంపెనీ. ఈరోజు సింగరేణిలో ప్రతి టెండర్లో కూడా పారదర్శకత లేకుండా పోయింది. ఈరోజు సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కోల్ ఇండియాలో కానీ లేదా కేసీఆర్ గారి ప్రభుత్వంలో కానీ సింగరేణికి సంబంధించి ఏ ఓబీ టెండర్లో కూడా లేనటువంటి విధానాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024లో ప్రవేశపెట్టడం వలన ఎస్ఆర్పి ఓసీ అయితేంది, కేకే ఓసీ అయితేంది, గోదావరికని OC2 అయితేంది, వీకే కోల్ మైన్ కొత్తగూడెం అయితేంది, దీంతో పాటుగా నైనీలో MDO కాంట్రాక్ట్ పెట్టినటువంటి నైనీ బ్లాక్లో అయితేంది, రేపు రాబోయేటువంటి PKOC మనుగూరులో అయితేంది, ఈ విధానాన్ని ప్రవేశపెట్టడం వలన వచ్చినటువంటి విజిట్ చేసినటువంటి అందరికీ సైట్స్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడం వలన కొద్ది మందికే ప్రభుత్వ సూచనల మేరకే సింగరేణి పై అధికారులు చెప్పినటువంటి వాళ్ళకి మాత్రమే GM ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేయడం వలన పోటీ తగ్గింది. దీనివల్ల సిండికేట్ అవుతున్నారు, కాంట్రాక్టర్లు ఎక్కువ రేటు కోట్ చేస్తూ ఉన్నారు. దానివల్ల సింగరేణి సంస్థ కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం నష్టపోతుంది. దానివల్ల కాంట్రాక్టర్లు లబ్ధి పొందుతున్నారు. ఈ లబ్ధి పొందినటువంటి కాంట్రాక్టర్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకు ముట్టుతున్నటువంటి విధానమే ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానము అనేటువంటిది ఈరోజు అర్థమవుతుంది. కార్మికులంతా కూడా చర్చించుకుంటా ఉన్నారు. ఉదాహరణకి ఈరోజు OC2 C5లో 68 రూపాయలకు ఒక క్యూబిక్ మీటర్ను వెలుకు తీసేటువంటిది ఈరోజు 74 రూపాయలకు తీయడం వలన, ఒక్కొక్క క్యూబిక్ మీటర్కు 8 రూపాయలు అదనంగా చెల్లించడం వలన, సంవత్సరానికి 2 కోట్ల క్యూబిక్ మీటర్లు తీయడం వల్ల సంవత్సరానికి 15,000 కోట్లు 16,000 కోట్లు అంటే 4 సంవత్సరాలకు 64 కోట్ల రూపాయలు అధికంగా చెల్లిస్తారు. అంటే వాళ్ళ గతంలో ఉన్నటువంటి లాభాల కంటే కూడా ఈ సైట్ విజిట్ విధానం వలన టెండర్లు కుమ్మక్కైనటువంటి దాని వల్ల ఈరోజు అదనంగా గతంలో వచ్చే లాభాల కంటే కూడా ఈరోజు 64 కోట్ల రూపాయలు ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. ఇదే విధానం ఒక నైనీలో వచ్చినట్లయితే నైనీలో ఒక కోటి టన్నుల బొగ్గు ప్రతి సంవత్సరానికి తీసినట్లయితే 25 సంవత్సరాలకు ఇచ్చినట్లయితే 25 కోట్ల టన్నుల మీద ఒక్కొక్క కోటికి 100 రూపాయలు ఎక్కువైనా కానీ 2.5 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అదనంగా సింగరేణి చెల్లించాల్సినటువంటి అవసరం అవుతుంది. దీనివల్ల సింగరేణి సంస్థ మొత్తం దివాలా తీసి నష్టాల్లోకి వెళ్ళి జీతాలు చెల్లించలేని పరిస్థితి, అప్పులు తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి, అలాగే దీంతో పాటుగా ఇందారం ఓసీ అయితేంది, ఎస్ఆర్పి ఓసీ మా డీజిల్ కుంభకోణం అయితేంది, లేదా సత్తుపల్లి ఓసీలో జరిగినటువంటిది అయితేంది, ఇవన్నీ STPPలో జరిగినటువంటి వీటన్నిటి మీద పైన కూడా సింగరేణి సంస్థలో జరిగిన అవినీతి పైన ఈరోజు CBIతో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ TBGKS డిమాండ్ చేస్తూ ఈ యొక్క ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కాంట్రాక్టర్లకు ఓ దిక్కు బట్టి విక్రమార్క, ఓ దిక్కు వెంకటరెడ్డి, ఈ విధంగా
ఎవరికి వారు దోచుకునేటువంటి విధంగా ఒక కుట్రలకు తెరలేనటువంటి సందర్భంలో ఇలా ఈ యొక్క సింగరేణి ఆదాయ వనరులుగా కాకుండా ఉద్యోగ వనరులుగా కేసీఆర్ గారు తెలంగాణకు కొంగు బంగారమైనటువంటి సింగరేణిని కాపాడుకునేటువంటి రీతిలో 10 ఏళ్ల పాటు కార్మికులకు లాభాలను అధికంగా ఇచ్చినటువంటి సందర్భాలను గుర్తు చేసుకుంటూ వారసత్వ ఉద్యోగాలను ఇవ్వడంతో పాటు ప్రతి ఒక్క సంక్షేమ పథకాలను కార్మికులకు అందించాలనేటువంటి గొప్ప లక్ష్యంతో ఉన్నటువంటి ఈ యొక్క సింగరేణి ఈరోజు అవినీతితో ఇలా వాటాలలో ఉన్నటువంటి వాటిని కూడా దోచుకున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గపు చర్యలకు ఇలా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఉద్యమ శంకరాన్ని పోరాట శంకరాన్ని పూరించింది. గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామన్న గారి ఆదేశానుసారం ఇలా ఈ యొక్క ప్రతి ఒక్క జిఎం ఆఫీస్ కార్యాలయం ముందు ఇలా ధర్నాలతోని సింగరేణి కార్మికుల ఐక్యతను చాటుతూ రాబోయేటువంటి కాలంలో ఇటువంటి దోపిడీలు ఇటువంటి అవినీతులకు పాల్పడితే మీకు చరమగీతం పాడక తప్పదు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి అని ఇలా హెచ్చరిక చేయడంతో పాటు నైనీ బ్లాక్లో ఏదైతే ఈ యొక్క అవినీతికి శ్రీకారం చుడుతున్నటువంటి ఈ సందర్భాలను మేము ప్రత్యేకంగా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క సింగరేణిలో సైట్ విజిటింగ్ పేరిట ఏదైతే ఈ యొక్క సింగరేణి యాజమాన్యం కొత్త కుట్రకు తెరలేపిందో ఆ సైట్ విజిటింగ్ సిస్టాన్ని రద్దు చేయాలని ఇలా మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.